గోకర్ణిక స్థల జననం గోదావరిగా నిత్య ప్రవాహం. ఓ సూర్యోదయ సమయాన గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఓ గురువు గారు. ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా ప్రశ్నించారు. జనజీవనాన్ని, సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది అని ఆ గురువుగారు గోదావరి జననం ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగారు. రేవాతీరే తపఃక్రియాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం హృదయం వరం గురు. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగా నది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ 3 ఫలితాలను మించిన 3 రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ నీలా సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది. క్షామము రాజ్యమేలి కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు నశించిపోవుట గాంచి మునులు బాధపడి గౌతమముని దరికి ఏపించి దానిని పరిష్కరించమని కోరిది. గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించింది. అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముచే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిటయందు ప్రవేశపెట్టింది. అదిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది. ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషిస్తుండగా గౌతమముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులనడిగారు. అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించియున్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పారు. అంతటా గౌతమముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరమొంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించెను. గంగ పరమ భక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను. గోవుని బ్రతికించుటకై ఇలకేతించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను, గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను. పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి పరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ఏమైనా అనిపించింది
ఏకహారతి